హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్యాలెట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజైతే అరటికాయ ఫ్రై చేసేద్దామండి. సో అందుకోసం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీరు ఐరన్ ప్యాన్లో అలా చేసినట్టయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఐరన్ కడాయి అవైలబుల్గా లేదు, అందుకే నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను. సో ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా అండ్ ఒక ఎండుమిర్చి, ఇవి కొంచెం వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మినపప్పు యాడ్ చేయండి. మినపప్పు మనకు మధ్యలో అలా క్రంచిగా తగిలితే బాగుంటుంది ఫ్రైలో. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన, లేదా మీరు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకున్నాను. నాకు ఇలా మధ్యలో ఆ ఫ్లేవర్ వెల్లుల్లిపాయలు అలా తగిలితే ఇష్టం, సో అందుకని అలా వేసేసాను. మీరు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ఇది కొంచెం వేగనివ్వండి. వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాం ఇందులో. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి, అయితేనే అప్పుడు మనకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ చేంజ్ అవ్వాలి, మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ అలా అయిందంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇంకా మనం అరటికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు అరటికాయ కట్ చేసేప్పుడు, పీల్ చేసేప్పుడు కొంచెం చేతులకి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని కట్ చేసినట్టయితే మీకు ఆ బంకగా అంటుకోవడం కానీ, చేతులు నల్లగా అవ్వడం కానీ ఉండదు. ట్రై చేయండి. చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. ఫాస్ట్గా అయ్యే కర్రీస్లో అరటికాయ కూడా ఒకటండి. మీకు ఎప్పుడైనా టైం లేదు, అది ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. పక్కన కొంచెం రసం పెట్టుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను మన ఛానల్లో పచ్చిమిర్చితో పచ్చిపులుసు చేశానండి, అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు టమాటా రసంతో అయినా తినండి, ఇలా తీసుకున్నా చాలా బాగుంటుంది రెసిపీ. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వేయమాకండి, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పొడి, కావాల్సినంత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక 1/2 స్పూన్ వేసాను, మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది చక్కగా కలుపుకున్నామంటే ఇంకా మన ఫ్రై రెడీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఇప్పుడు ఇంకా దీన్ని మనం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నామంటే మన అరటికాయ ఫ్రై రెడీ టు ఈట్ అన్నమాట. సో ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. చాలా థ్యాంక్ యూ, బాయ్ అండి.